తెలుగు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. బాంబేలో వాళ్ళందరూ ఓ యూఆర్ ఫ్రమ్ తెలుగు వెరీ గుడ్, చాలా చాలా లెవెల్ మన తెలుగు ఇండస్ట్రీది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కదా మన ఇండియన్ సినిమాలో, చాలా హై బడ్జెట్స్. కానీ మన వాళ్ళే ఇంత షాలో థింకింగ్గా ఉంటే నేను ఇట్స్ అ వెరీ అంటే కాంట్రడిక్టరీ అంటారు చూడండి, నువ్వు అనేది ఒకటి నువ్వు అక్కడ చేసేది ఒకటి, అర్థం లేకుండా అనమాట. సో నాకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నవ్వుకునేదాన్ని. ఓకే, ఇప్పుడు మామూలుగా అలాంటి సీన్స్ చేసినప్పుడు మీ కో ఆర్టిస్టులతోటి వాళ్ళకి భాష రాదు, ఏదో ఏబిసిడి లేదో చెప్తారు, లేదా వాళ్ళ భాషలో చెప్తారు, అది సెట్లో అందరికీ ఒక విధంగా నవ్వొస్తుంటుంటుంది, అది ఎమోషనల్ సీన్ బట్ నవ్వొస్తుంటుంది. అప్పుడు ఎలా మీరు మేనేజ్ చేస్తుంటారు మామూలుగా? అలాంటి సిచ్యువేషన్స్లో నవ్వు రాకుండా ఆపుకుంటాను. ఏం చేయగలుగుతాను? ఇట్స్ లైక్ ఐ జస్ట్ స్టాప్ మై సెల్ఫ్. అంటే ఆ ఎమోషన్ మన ఎమోషన్ కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఖర్చు వచ్చేస్తూ ఉంటుంది, అది కట్ అవుతుంటుందిగా ఎమోషన్, అది కట్ అవుతుంది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో అంటే నేర్చుకున్నాను అనమాట, ఎదుటి మనిషికి యాక్టింగ్ రాకపోయినా డైలాగ్ రాకపోయినా నువ్వు యాక్ట్ చేయాలి అని నేను నా బ్రెయిన్ని సైక్ చేసేదాన్ని అనమాట. సో ఇవన్నీ నేను చాలా నేర్చుకున్నాను మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీలో డైలాగులు ఉంటాయి, హీరో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు అంటే తెలుగు అమ్మాయినా అని వాళ్ళ క్యారెక్టర్ యాక్టర్లు అందరు, నాకు అప్పుడు నవ్వు వస్తుంది అనమాట. సో ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటి అంటే there's nothing called as professionalism, తెలుగు అమ్మాయి, నథింగ్. ఆ టైమింగ్, నీ మార్కెట్, నీ సక్సెస్, దట్స్ ఇట్. అగైన్ నీ సక్సెస్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు నువ్వు వస్తే వద్దంటాన గురించి ఎందుకు బాధపడతాను అంటే, ఆ సినిమా నేను చేయకపోయినంటే ఇదే నా ఇండస్ట్రీలో వాళ్ళు, నేను ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఇంత గడబడి చేసినా కొన్ని నా మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం ఇండస్ట్రీ నుంచి కూడా ఉంది. అది నేను కేవలం మన తెలుగు వాళ్ళు, తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్, నేను అవన్నీ రబ్బిష్ మాట్లాడను, నేను అలా ఆలోచించను కూడా. నేను ఎప్పుడు నా సైడ్ నుంచి నేను ఏం మిస్టేక్స్ చేశాను, నేను ఎప్పుడూ ఇంట్రోస్పెక్షన్ అంటారు చూడండి, నేను చాలా ఐ ఇంట్రోస్పెక్ట్ అ లాట్. ఆ సినిమా చేయకుండా ఉంటే అట్లీస్ట్ నాకు ఇంకొక ఫిల్మ్ మెయిన్ లీడ్గా వచ్చినా అది డిఫరెంట్గా ఉండేది పిక్చర్. ఆ సినిమా చేయకపోయింటే నాకంటూ ఫిల్మ్స్ వస్తున్నవి న్యాచురల్గా వచ్చేవి, ఈజీగా ఉండేది జర్నీ. సో